హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్స్ చేద్దాము. జనరల్గా మనకు లిమిట్స్ నుంచే పబ్లిక్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ టాపిక్ నుంచి కూడా ఒక 3 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా వస్తుంది కూడా. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని వరుసగా చూద్దాము. లెట్ us see the first problem. Find, evaluate limit x tends to 0 sin 3x by sin 5x, sin 3x by sin 5x, sin 5x by sin 3x. ఇవన్నీ కూడా ఒకటే మెథడ్ ప్రాబ్లమ్సే, సేమ్ ఒకటే మెథడ్ ప్రాబ్లమ్స్. ఏదైనా ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాము అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ఒకేలాగే సాల్వ్ చేయవచ్చు. లెట్ us see the first one. Limit x tends to 0 sin 3x by sin 5x. Limit x tends to 0 sin 3x divided by sin 5x. ఇక్కడ మీరు దీన్ని గమనించిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ వర్క్ ఏంటి అంటే, ఇది ఎలా ఉంది ఆన్సర్ ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఆన్సర్ ఈజ్ 5/5, 3/5. ఇక్కడున్న కాన్స్టెంట్ని బై చేసేసామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ దాన్ని రాబట్టడానికి మనం ఎలాంటి స్టెప్స్ చేయాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా చేస్తాను చూడండి. లిమిట్ x tends to 0 sin 3x by sin 3x by 3x ఇంటూ 3x అంటే 3xతో మల్టిప్లై చేశాను, 3xతో డివైడ్ చేశాను, డివైడెడ్ బై డినామినేటర్లో sin 5x ఉంది కదా, అది కూడా అలాగే sin 5x డివైడెడ్ బై 5x ఇంటూ 5x విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ లిమిట్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు లిమిట్ని ఇక్కడ మనకు గమనించండి మీరు, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఉన్న 3, ఇక్కడున్న 5 మనకు ఇక్కడ రాసేయచ్చు 3/5. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. లిమిట్ x tends to 0 sin 3x డివైడెడ్ బై 3x డివైడెడ్ బై లిమిట్ అప్లికేబుల్ ఫర్ బోత్ కదా, డినామినేటర్కి కూడా లిమిట్ అప్లికేబుల్ కదా, కాబట్టి ఏమవుతుంది అంటే లిమిట్ x tends to 0 sin 5x డివైడెడ్ బై 5x. లిమిట్ x tends to 0 అన్నాము అంటే x tends to 0 అయితే 3x tends to ఏమవుతుంది, 0నే. 5x tends to ఏమవుతుంది, 0నే. దట్ ఈస్ ద పాయింట్. లిమిట్ x tends to 0 అయితే 3x అయినా 5x అయినా 0నే రీచ్ అవుతాయి. కాబట్టి మన దగ్గర ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? లిమిట్ x tends to 0 sin x by x is equals to 1. sin x by x is equals to 1. ఈ ఫార్ములాలో x ఉన్న చోట 3x రాస్తే న్యూమరేటర్, x ఉన్న చోట 5x రాస్తే డినామినేటర్. దట్స్ ఇట్. ఇప్పుడు ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తేనే నాకు ఏమవుతుంది అంటే 3/5 ఇంటూ దట్ న్యూమరేటర్ ఈజ్ 1 అండ్ ద డినామినేటర్ ఈజ్ 1. 1/1 ఈజ్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3/5. Therefore we conclude that limit x tends to 0 sin 3x divided by sin 5x is equals to 3/5, which is required answer. I repeat the problem, please observe that. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాడిచ్చిన లిమిట్ ఇది. లిమిట్ x tends to 0 sin 3x by sin 5x అనే లిమిట్ ఇచ్చాడు. నేనేం చేశాను, న్యూమరేటర్ని 3xతో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, డినామినేటర్ని 5xతో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, రెండింటిని కూడా. ఇప్పుడు ఇక్కడున్న వాటిల్లో xx క్యాన్సిల్ చేశాను ఈ స్టెప్లో. ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నటువంటి స్టెప్లో xxని క్యాన్సిల్ చేశాను. ఎప్పుడైతే xx క్యాన్సిల్ అయిపోయిందో 3/5 మిగిలింది, అది ముందర రాసేసాను. ఇక్కడ లిమిట్ ఇలా ఎప్పుడైనా సరే f/g ఫామ్లో ఉంది, అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఉంది లిమిట్ f/g అనేటటువంటి ఫామ్లో ఉంది. సో లిమిట్ని నువ్వు న్యూమరేటర్కి అప్లై చేయొచ్చు, లిమిట్ని నువ్వు డినామినేటర్కి కూడా అప్లై చేయొచ్చు. అలా రెండింటికి అప్లై చేశాను, వెంటనే అది ఇలా మారిపోయింది. లిమిట్ x tends to 0 sin 3x by 3x, లిమిట్ x tends to 0 sin 5x by x. స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా వాడాను. లిమిట్ x tends to 0 sin x by x is equals to 1. సో ఆబ్వియస్లీ అక్కడ 3x ఉన్నా 5x ఉన్నా నీకు అదే ఫార్ములా కాబట్టి యూ గెట్ 1/1. 1/1 వస్తూనే ఇంకా ఆబ్వియస్గా 1/1 అంటే 1 కదా, 3/5 ఆన్సర్. సో ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ లిమిట్ x tends to 0 sin 3x by sin 5x is equals to 3/5. దట్స్ ఇట్. మీరు ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినా ఇదే మెథడే. ఇక్కడున్న వాటిల్లో దేనైనా సరే మీరు ఆన్సర్ని చూస్తానే చెప్పేసేయచ్చు. ఒకసారి గమనించండి, మళ్ళీ కూడా రిపీట్ చేద్దాం.
ఏ ప్రాబ్లం అయినా మీరు ఆన్సర్ని చూస్తానే చెప్పేసేయచ్చు. లెట్ అస్ సి ఫస్ట్ వన్. దీనికి ఇప్పుడు 5x/3x ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 5/3. నెక్స్ట్ ప్రాబ్లంలో 37x/11x ఉంది. 37x/11x ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 37/11. తర్వాత ప్రాబ్లం 7x/11x ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 7/11. తర్వాత ప్రాబ్లంలో 9x/6x ఉంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 9/6. 9/6. తర్వాత ప్రాబ్లంలో 3θ/4θ ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 3/4. నువ్వు ఏ ప్రాబ్లం తీసుకో ఇదే మెథడే. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయి ఇదే మెథడే. మధ్యలో ఇక్కడ ఒక చోట tan ఇచ్చాడు చూడండి. tan 3x/sin 5x ఇచ్చాడు. ఇది కూడా సేమ్. లిమిట్ x tends to 0. లిమిట్ x tends to 0. tan 3x/sin 5x. ఆన్సర్ 3/5. ఎలాగో చూడండి. లిమిట్ x tends to 0. లిమిట్ x tends to 0. tan 3x/3x డివైడ్ చేసావు కదా 3xతో, వెంటనే 3xతో మల్టిప్లై చేయాలి. డివైడెడ్ బై sin 5x/5x. 5xతో డివైడ్ చేసావు కాబట్టి 5xతో మల్టిప్లై చేయాలి. ఇక్కడున్న x క్యాన్సిల్ అయిపోతే మనకేం మిగులుతుంది? 3/5 మిగులుతుంది. ఆ 3/5 ముందర రాసేయండి. లిమిట్ న్యూమరేటర్లో అప్లై చేయండి, డినామినేటర్లో అప్లై చేయండి. లిమిట్ x tends to 0. tan 3x/3x డివైడెడ్ బై లిమిట్ x tends to 0. sin 5x/5x. మీరు గమనిస్తే ఇప్పుడు న్యూమరేటర్ 1 అయిపోతుంది, డినామినేటర్ 1 అయిపోతుంది. సింపుల్. 3/5 ఇంటూ 1/1. ఫైనల్ ఆన్సర్ ఈస్ 3/5. హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇది 3 మార్క్స్ క్వశ్చన్స్కి ఎన్నిసార్లు రిపీట్ అయిందో గమనించండి. ఎన్నిసార్లు రిపీట్ అయిందో దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా సులభంగా మార్కులు సంపాదించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వరుసగా ఏ ప్రాబ్లం అయినా తీసుకోండి, మీరు ఇదే విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సైన్ కాదు కాస్, ఎస్పెషల్లీ సైన్ ట్యాన్. ఈ మెథడ్ సైన్ ట్యాన్ ఇక్కడ ఉన్నటువంటి వరుసగా ఒక 10 ప్రాబ్లమ్స్, 10-20 ప్రాబ్లమ్స్. దిస్ వన్ అండ్ ఇది ఇక్కడ నేను మార్క్ చేస్తున్న ప్రతి ప్రాబ్లం కూడా అట్లీస్ట్ ఒకసారో 2 సార్లు ఎగ్జామ్కి వచ్చినవే. మీరు ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఇక్కడ tan a/sin b ఉంది కదా, ఆన్సర్ ఏమవుతుంది? యూ సింప్లీ గెట్ a/b. దట్స్ ఇట్. మీరు ఏ ప్రాబ్లం చేసినా ఇదే మెథడ్లో హాయిగా అప్లై చేసుకోండి. యూ గెట్ సొల్యూషన్. దట్స్ ఇట్. వీ గో ఫర్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంటే. ఫైండ్ ఆర్ ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 0 1 - cos 2x/sin 2x. లిమిట్ x tends to 0 1 - cos 2x/sin 2x. ఇది మీరు ట్రిగనామెట్రీ ఫార్ములాలని అప్లై చేసి చేయాల్సినటువంటి ఫార్ములాలు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లిమిట్ x tends to 0 1 - cos 2x/sin 2x అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ x tends to 0. మీరు ట్రిగనామెట్రీలో 3 మార్క్స్ వీడియోస్ కనుక చూసింటే 1 - cos 2θ, 1 - cos 2a, 1 - cos 2aని ఏమని రాయొచ్చు? 2 sin square a, 2 sin square x, ఇక్కడ xలో ఉంది కాబట్టి డివైడెడ్ బై sin 2xని ఏమని రాయొచ్చు? 2 sin x cos x, 2 sin x cos x. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ పోతాయో చూడండి. 2 క్యాన్సిల్, sin స్క్వేర్ sin x క్యాన్సిల్. మిగిలిపోయినటువంటి టర్మ్స్ రాయండి. లిమిట్ x tends to 0 sin x డివైడెడ్ బై cos x. అందరికీ తెలుసు sin x cos x ఏమవుతుంది? tan x. లిమిట్ x tends to 0 tan x. x వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. tan 0 degrees ఆర్ tan 0. tan 0 ఎంత? 0. Therefore finally we prove that limit x tends to 0 1 - cos 2x divided by sin 2x is equals to 0. 3 మార్క్స్కి ఇంపార్టెంట్. మీరు గుర్తుంచుకోవాల్సిన 2 ముఖ్యమైన ఫార్ములాలు ఇక్కడ నేను రాస్తాను చూడండి. మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవసరమైనటువంటి 2 ఫార్ములాలను ఇక్కడ రాస్తాను చూడండి. 1 - cos 2a is equals to 2 sin square a, 2 sin square a. రెండో ఫార్ములా sin 2a is equals to 2 sin a cos a, 2 sin a cos a. I repeat the formula. 1 - cos 2a,
2 sin స్క్వేర్ ఏ sin 2a 2 sin a cos a. ఇక్కడ గమనించండి, ఈ ఫస్ట్ ఫార్ములాలో మైనస్ బదులు కనుక ప్లస్ వస్తే, ఈ ఫార్ములాలో మైనస్ బదులు ప్లస్ వస్తే 2 cos స్క్వేర్ ఏ అవుతుంది. 2 cos స్క్వేర్ ఏ అంటే 1 ప్లస్ కాస్ 2a అని వచ్చింది అనుకోండి ఎక్కడైనా, అదేమవుతుంది 2 cos స్క్వేర్ ఏ అవుతుంది. 2 cos స్క్వేర్ ఏ. దట్స్ ఇట్. లెట్ us see the next one. సేమ్ లిమిట్ x tends to 0 1 minus cos x by sin square x. 1 minus cos x by sin square x. ఈ ప్రాబ్లమ్ని కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి మెథడ్స్లో హాఫ్ యాంగిల్స్లోకి మార్చి చేసుకోవచ్చు. హాఫ్ యాంగిల్స్లోకి మార్చి ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లిమిట్ x tends to 0, లిమిట్ x tends to 0 1 minus cos x divided by sin square x. ఇది వాడిచ్చిన లిమిట్. సో రైట్ డౌన్ లిమిట్ x tends to 0 1 minus cos x అంటే 2 sin square x by 2 ఫార్ములా, హాఫ్ యాంగిల్ ఫార్ములా. sin x అంటే 2 sin x by 2 cos x by 2 ఫార్ములా. స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది చూసుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 2 sin square x by 2 2 sin square x by 2 divided by 2 square 4, డినామినేటర్లో 2 square 4 sin square x by 2 cos square x by 2 అవుతుంది. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ పోతాయో చూడండి. 2 1s are 2 2s are sin square x by 2 sin square x by 2 క్యాన్సిల్. మిగిలిపోయినటువంటి టర్మ్స్ రాయండి. 1 by 2 లిమిట్ x tends to 0 1 by cos square x by 2. x ఉన్న చోట 0 రాసేయండి సరిపోతుంది ఫంక్షన్లో. 1 by 2 1 by cos square 0. cos 0 degrees అందరికీ తెలుసు 1. You get 1 by 2 into 1. The final answer is 1 by 2. That's it. మీరు ఫార్ములాల్ని అంటే ట్రిగనామెట్రీ ఫార్ములాల్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఆన్సర్స్ వస్తాయి. 1 మైనస్ కాస్ ఎక్స్ని ఏమని రాయొచ్చు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, అంటే హాఫ్ యాంగిల్ దేంట్లో సైన్ ఎక్స్లో. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 అవుతుంది. దీన్ని స్క్వేర్ చేశారంటే ఇక్కడ ఇది కూడా ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది. దట్స్ ఇట్. వి గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇదే విధంగానే ఇక్కడ మీరు వర్కౌట్ చేయండి. ఈ రెండు ఫార్ములాస్ కూడా అదే విధంగానే యూ గో త్రూ విత్ దెమ్. లెట్ us see నెక్స్ట్ వన్. ఇది వెరీ సింపుల్. ఇది వెరీ సింపుల్. లిమిట్ x tends to 0 3x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2 బై 5x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 1. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేరే ఉంది, అవునా? న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, డినామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేరే ఉంది. ఇలా సేమ్ డిగ్రీ ఉన్నప్పుడు నువ్వేం ఆలోచించాల్సిన పని లేదు. ఎక్స్ వాల్యూ ఎంత ఇస్తే అంత సబ్స్టిట్యూట్ చేసేయడమే. లిమిట్ x tends to 0 అన్నాడు కదా, ఎక్కడెక్కడ ఎక్స్ ఉందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 into 0 మైనస్ 7 into 0 ప్లస్ 2 డివైడెడ్ బై 5 into 0 ప్లస్ 9 into 0 ప్లస్ 1. యూ సింప్లీ గెట్ ఈ మొత్తం టర్మ్స్ 0 అయిపోతాయి. యూ గెట్ 2 by 1. 2 by 1 అంటే 2. సెకండ్ ప్రాబ్లం చూడండి, అదేవిధంగా ఇక్కడ కూడా అంతే కదా. కాకపోతే ఇక్కడ నువ్వు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడు. ఇక్కడేమో న్యూమరేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కానీ లిమిట్ ఏమి ఇచ్చాడు x tends to 1 ఇచ్చాడు. లిమిట్ x tends to 1. సో సబ్స్టిట్యూట్ x tends to 1ని యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వచ్చేసాయి. ఎక్కడెక్కడ x కనపడుతుందో అక్కడ 1 రాసేయడమే. 2 into 1 మైనస్ 3 into 1 ప్లస్ 1 డివైడెడ్ బై 9 into 1 plus 8 into 1 plus 7. What you get? 2 1s are 2, 2 minus 3, 2 minus 3 plus 1 divided by 9 plus 8 plus 7, 15 plus 9, 24. But the numerator is 0. 0 by 24 is equals to 0. 0 by 24 is equals to 0. ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా ఇదే మెథడ్లో సాల్వ్ అవుతుంది. ఈవెన్ ఫోర్త్ ప్రాబ్లం, మీరు ఈ ఫోర్త్ ప్రాబ్లమ్ని గమనించారు అంటే పైన x⁴ ఉంది, కింద x³ ఉంది. నువ్వు పైన న్యూమరేటర్లో x ప్లేస్లో 0 రాసేస్తే చాలు, ఆటోమేటిక్గా 0 by ఎనీథింగ్ ఇట్ బికమ్స్ 0. దట్స్ ఇట్. బట్ ఎనీవే దాన్ని నేను సాల్వ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. లిమిట్ x tends to 0, లిమిట్ x tends to 0 3x⁴ plus 4x³
ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x డివైడెడ్ బై 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. న్యూమరేటర్లో x కామన్ చేయాలి. లిమిట్ x టెన్స్ టు 0. న్యూమరేటర్లో x కామన్ చేస్తే 3x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 5 డివైడెడ్ బై 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. నువ్వు x బదులు 0 సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, ఇక్కడ ఏ ప్లేస్లో, ఈ ప్లేస్లో x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? ఇక్కడ నేను ఇప్పుడు ఎల్లో కలర్లో మార్క్ చేస్తున్న ప్లేస్లో x ప్లేస్లో 0 రాస్తేనే నువ్వు ఆటోమేటిక్గా 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0. కాబట్టి 0 ఇంటూ ఇక్కడ కూడా 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 5 డివైడెడ్ బై 0 మైనస్ 0 ప్లస్ 0 మైనస్ 2 అవుతుంది. యాక్చువల్లీ 5/-2 మిగులుతుంది, కానీ ముందర 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0నే. సో దట్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. దట్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. సో దట్ లిమిట్, దట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఇలా 3 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి ఇవి 2-3 స్టెప్స్లోనే అయిపోతాయి. ఇవన్నీ కూడా అదే మెథడే, ఇక్కడ ఉన్నవన్నీ కూడా అదే మెథడే. నెక్స్ట్ ఒక్కసారి మీరు గమనించాల్సినటువంటిది ఏది అంటే, ఈ రేషనలైజ్ చేసే లిమిట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని చూపిస్తాను చూడండి. లిమిట్ x టెన్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ కావచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ కావచ్చు. ఇలా మీరు వీటిని రేషనలైజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని 1-2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ లిమిట్ x టెన్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్రాబ్లం చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. లిమిట్ x టెన్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2x డివైడెడ్ బై 2x. ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని రేషనలైజ్ చేసి సాల్వ్ చేయాలి అంటే ఏంటి? న్యూమరేటర్ని రేషనలైజ్ చేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. అంటే సేమ్ టర్మ్తో మల్టిప్లై చేశాను, సేమ్ టర్మ్తో డివైడ్ చేశాను. డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ప్లస్ ఉన్నది కాస్త ఆపోజిట్ సైన్స్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉన్నది కాస్త ఇక్కడ ప్లస్ ఉంది, అంతే. వి గో ఫర్ నెక్స్ట్ స్టెప్. లిమిట్ x టెన్స్ టు 0, న్యూమరేటర్ ఏంటి? a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0. ఇక్కడ మీరు ఆబ్వియస్గా స్క్వేరు రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలేదేంటో రాయండి. 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. నౌ యూ అబ్జర్వ్ దాట్ ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతుంది? ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. యూ గెట్ లిమిట్ x టెన్స్ టు 0, x ప్లస్ ఎక్స్ ఏమవుతుంది? 2x డివైడెడ్ బై 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. హియర్ వీ గెట్ బోత్ ద 2x గెట్ క్యాన్సిల్. లిమిట్ x టెన్స్ టు 0, 1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్కడైతే x ఉందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసేయండి, సరిపోతుంది. ఇంకా నువ్వు సింప్లిఫై చేసేది అదొక్కటే. రూట్ 1 ప్లస్ 0 ప్లస్ రూట్ 1 ప్లస్ 0.
You simply get 1 by 1 plus 1, 1 by 2. So the final answer is 1 by 2. Limit x tends to 0, square root of 1 plus x minus square root of 1 minus x divided by 2x is equals to 1 by 2. ఈ ప్రాబ్లమ్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇదే విధంగా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని కూడా మనము చేయొచ్చు. లెట్ us see. వన్ మోర్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మన ప్రాబ్లం. వాడు ఇచ్చిన లిమిట్ ఇది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఇచ్చాడు. న్యూమరేటర్ని రేషనలైజ్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని రేషనలైజ్ చేస్తే అది ఇలా ఉంటుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. అలా రేషనలైజ్ చేస్తే న్యూమరేటర్ ఏమో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లోకి మారుతుంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. యు గెట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకంతా సింప్లిఫికేషన్, ఎలిమెంటరీ సింప్లిఫికేషన్. డినామినేటర్ ఏం మారదు చూడండి లాస్ట్ వరకు. సో ఫైనల్లీ వీ గెట్ 2x క్యాన్సిల్. ఒక్కసారి 2x క్యాన్సిల్ అయిపోతానే లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. యూ గెట్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సార్ 1 ఎలా వచ్చేసిందంటే రూట్ 1 కదా, రూట్ 1 కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/2. దట్స్ ఇట్. మీకు ఈ ఒక్క ప్రాబ్లం చేయడం వస్తే ఇక్కడ గమనించండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదే మెథడే. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై రూట్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ అది కావచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 మైనస్ ఎక్స్ బై ఎక్స్ కావచ్చు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ ఎక్స్ ప్రాబ్లం కావచ్చు. ఇవి ఏవైనా సరే ఇలా స్క్వేర్ రూట్స్ వచ్చాయంటే వాటిని రేషనలైజ్ చేసి సాల్వ్ చేయాలి. ఇక్కడున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అదే మెథడే. యూ గో త్రూ విత్ దట్ మెథడ్. ఎక్కువసార్లు ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 ఇయర్స్లో ఎప్పుడూ రాలేదు. 2017 అంతే అనుకుంటాను చూడండి. 2017 లాస్ట్ వన్, ఆ తర్వాత రాలేదు. 19లో ఒకసారి ఏమో వచ్చినట్టుంది. సో యూ హ్యావ్ టు చెక్ ఇట్. 19లో వచ్చినటువంటి ఈ ప్రాబ్లం కావాలంటే నేను ఒకసారి చెప్తాను చూడండి. ఏంటయ్యా ప్రాబ్లము? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పబోతున్నది ఈ ప్రాబ్లం ఏదైతే మీకు ఎల్లో కలర్లో మార్క్ చేస్తున్నానో ఆ ప్రాబ్లం అది 2019లో వచ్చింది ఈ మధ్య, అందుకోసమని దాన్ని చెప్తున్నాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. రేషనలైజ్ చేయాలన్నాం కదా, అంటే ఏంటి? ఇంటూ 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేయాలి. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ని అలాగే వదిలేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. డినామినేటర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. అగైన్ లిమిట్ అప్లై చేసేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇక్కడ ఈ స్టెప్లో 1 మైనస్ 1 క్యాన్సిల్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ కదా, అది మిగిలేది ఏంటి? ఎక్స్ మిగులుతుంది. మనకు న్యూమరేటర్లో ఒక ఎక్స్ ఉంది, డినామినేటర్లో ఒక ఎక్స్ ఉంది, క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలేది ఏంటి మనకు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 0. యూ సింప్లీ గెట్ 1 ప్లస్ రూట్ 1 1 కదా. సో 1 ప్లస్ 1 ఈజ్ 2. సింపుల్ ప్రాబ్లం. ఒకసారి మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ. అంటే జస్ట్ కామన్ సెన్స్ అనమాట. మనకు ఒక్కసారి మెథడ్ అర్థమైంది అంటే ఓహో ఎలా చేస్తున్నామో తెలుసుకుంటూ వెళ్ళడమే ఈ సొల్యూషన్స్కి మనకు సింపుల్ కారణం. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా ఈజీగా వస్తుంది. ఇకపోతే ఈ చాప్టర్లో మనం రివిజన్ చేసుకోవాల్సిన వాటిల్లోకెల్లా కాస్త ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లం ఇక్కడ కనపడుతుంది చూడండి.
మీరు ఇది రాసుకోవాలంటే ఆ పర్టికులర్ ఏరియాలో పౌజ్ చేసేసి వీడియోని పౌజ్ చేసేసి మీరు రాసుకోండి. మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ నోట్ చేసుకోవచ్చు కూడా మీరు ఈజీగా. సో ఈ ప్రాబ్లం ఎక్కువ సార్లు రిపీట్ అయినట్టు కనపడుతుంది కదా! చూడండి చాలా సార్లు రిపీట్ అయినట్టు కనపడుతుంది. ఏంటో దీని కథా కమిష్ చూద్దాం. దీని ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఫార్ములా రావాలి నీకు. ఏంటయ్యా ఆ ఫార్ములా? 1 square plus 2 square plus and so on plus n square. Sum of the squares of first n natural numbers. దీనికి ఒక ఫార్ములా ఉంది. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది వచ్చింది అంటే మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా చాలా ఈజీ. ఎస్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. లిమిట్ n tends to infinity 1 square plus 2 square plus and so on plus n square divided by n cube, which is equals to limit n tends to infinity. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఏమని రాయొచ్చు అంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. ఆల్రెడీ డినామినేటర్లో n క్యూబ్ ఉంది కదా, 6n క్యూబ్ అవుతుంది. న్యూమరేటర్లో nని కామన్ చేయండి ప్రతి టర్మ్లో కూడా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ ఒక n కామన్ చేస్తే 1 ప్లస్ 1 బై n. నెక్స్ట్ టర్మ్లో కామన్ చేస్తే నెక్స్ట్ టర్మ్లో n కామన్ చేస్తే n ఇంటూ 2 ప్లస్ 1 బై n డివైడెడ్ బై n క్యూబ్. న్యూమరేటర్లో ఎన్ని ఎన్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3. n ఇంటూ n ఇంటూ n ఏమవుతుంది? n క్యూబ్. సో యూ సింప్లీ గెట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ డినామినేటర్లో 6 ఉండే. సో n క్యూబ్ ఇంటూ 1 ప్లస్ 1 బై n ఇంటూ 2 ప్లస్ 1 బై n డివైడెడ్ బై 6n క్యూబ్ అవుతుంది. సో n క్యూబ్ క్యాన్సిల్, n క్యూబ్ క్యాన్సిల్. మిగిలిన స్టెప్ ఎంతో n క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏముందో చూడండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 ప్లస్ 1 బై n 1 ప్లస్ 1 బై n ఇంటూ 2 ప్లస్ 1 బై n డివైడెడ్ బై 6. ఇది ఏమవుతుంది? యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n అనేది ఇన్ఫినిటీని రీచ్ అవుతున్నప్పుడు 1 బై n అనేది జీరోని రీచ్ అవుతుంది. బాగా గమనించండి. యాజ్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n టెన్స్ టు 0. ఇప్పుడు 1 బై n టెన్స్ టు 0 అంటూనే నీకు ప్రాబ్లం మారిపోతుంది. ఏంటి? 1 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 డివైడెడ్ బై 6. 1 plus 0 1, 2 plus 0 2, 1 into 2 2 by 6. 2 by 6 becomes 1 by 3. Therefore the final answer is limit n tends to infinity 1 cube plus 2 cube plus 1 square plus kada squares kada be 1 square plus 2 square plus and so on plus n square divided by n cube is equals to 1 by 3. మీరు ఇది కావాలంటే పౌజ్ చేసి వీడియో చూస్తున్నప్పుడు దీన్ని పౌజ్ చేసి రాసుకోండి, ఈజీగా ఉంటుంది. మీకు ఎక్కడ ఫార్ములా రావాలో గమనించండి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1 బై 2n ప్లస్ 1 బై 6 n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇక్కడ రాశాను కూడా ఆ ఫార్ములాని. ఇదిగో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 బై n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. దాట్స్ ఇట్. ఆ తర్వాత పోతే ఇక్కడ మీరు ఇంకా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఈ లిమిట్ని డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేది ఒకటి ఉంది. లిమిట్ x టెన్స్ టు 5 x క్యూబ్ మైనస్ 125 బై x మైనస్ 5. ఇది కూడా ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ప్రాబ్లం, అవునా? బట్ ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడానికి సింపుల్ ఫార్ములా వస్తే చాలు. మనందరికీ తెలిసిన ఫార్ములానే అది. ఎవ్రీబడి నోస్ దట్ ఫార్ములా. చాలా చాలా ఈజీగా కూడా మీరు సాల్వ్ చేయగలిగేటటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఎందుకట్లా? లిమిట్ x టెన్స్ టు a, నేను ఆ ఫార్ములా రాస్తాను చూడండి. లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n డివైడెడ్ బై x మైనస్ a is equals to n into a పవర్ n మైనస్ 1. I repeat the formula. Limit x tends to a x power n minus a power n divided by x minus a is equals to n into a power n minus 1. ఈ ఫార్ములా వస్తే చాలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్, ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇవన్నింటినీ. సో ఫస్ట్ ప్రాబ్లమే నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది, దాన్నే చెప్తాను చూడండి. ఏంటయ్యా ఈ ప్రాబ్లం అంటే,
లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5, ఎక్స్ క్యూబ్ మైనస్ 125 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 5. దీన్ని ఏమని రాయొచ్చు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ క్యూబ్ మైనస్ 5 క్యూబ్ 125 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు మనకు ఆ లిమిట్ ఫార్మాట్లోకి వచ్చేసింది. కాకపోతే ఎన్ ప్లేస్లో ఏముంది 3, ఏ ప్లేస్లో ఏముంది 5. మన ఫార్ములా ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ. ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ ఇక్కడ కరెక్టే. ఏంటి, ఇది ఏ కాదు 5, ఇది 5. సో రైట్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. మన దగ్గర ఎన్ 3 ఉంది, ఏ 5 ఉంది, రాయండి. 3 ఇంటూ 5 పవర్ 3 మైనస్ 1, 3 ఇంటూ 5 స్క్వేర్, అంటే 5 స్క్వేర్ 25, 25 3 సార్ 75. దట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. మీరు ఇక ఏ ప్రాబ్లమ్నైనా ఇదే మెథడ్లో సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి వాటిల్లో ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎక్స్ క్యూబ్ మైనస్ 27 బై ఎక్స్ మైనస్ 3. ఏ ప్లేస్లో ఏముంది 3, ఎన్ ప్లేస్లో కూడా ఏముంది 3. ఫార్ములా ప్రకారము 3 ఇంటూ 3 పవర్ 3 మైనస్ 1, 3 ఇంటూ 3 స్క్వేర్, 3 క్యూబ్ ఎంత 27. నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ప్రాబ్లం. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ వరుసగా వాటిని లిస్ట్ అవుట్ చేసి ఉన్నాం కూడా, ఒకసారి చూసుకోండి వాటిని. అప్పుడే మరి మళ్ళీ ఇక్కడ వచ్చాయి చూడండి. సైన్ ఎంఎక్స్ బై సైన్ ఎన్ఎక్స్, ఆన్సర్ ఏంటి ఎం బై ఎన్. సైన్ పిఎక్స్ బై సైన్ క్యూఎక్స్, ఆన్సర్ ఏంటి పి బై క్యూ. సైన్ ఏఎక్స్ బై టాన్ బిఎక్స్, ఆన్సర్ ఏంటి ఏ బై బి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇనిషియల్ స్టేజ్లోనే చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్సే వర్కౌట్ చేసుకోండి. దాట్స్ ఇట్. ఈ క్లాస్ని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి. మీరు ఈ ప్రాబ్లమ్స్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు 3 మార్క్స్ రావడానికి అంత ఛాన్స్ ఉంటుంది.